హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పీవీ తెలుగు వ్లాగ్స్ అండి. నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క ఏంటక్క అసలు ఎప్పుడు పోస్ట్ చేయాల్సిన వీడియో నువ్వేంటి మామిడికాయ చట్నీల సీజన్ అయిపోయినాక పోస్ట్ చేస్తున్నావు అని అందరూ అనుకుంటున్నారు కదా. మనం వీడియో తీసి మామిడికాయ చట్నీ పెట్టి చాలా డేస్ అయిపోయింది, కానీ దీని వాయిస్ ఓవర్ చెప్పడానికి ఇంట్రెస్ పట్టింది. అంటే మిడిల్ లో మన హెల్త్ బాగోలేదు కదా, దాంతో పాటు మనం బిజీ అయిపోయాం కదా ఊరెళ్ళడంలో. సో వాయిస్ ఓవర్ ఏదో ఈ వీడియో అలా ఉండిపోయింది. అందుకనే ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ చెప్పాలని ఫిక్స్ అయిపోయినా. తొందర మామిడికాయ అయితే తెచ్చేసి ముందైతే పెట్టేసుకున్నానా. అసలు ఉన్న పని ఏంటండి, ఉన్న పని అంతా ముందే ఉంది. ఈ మామిడికాయలు తెచ్చినామనే పేరే గాని దానికి ఉండే ప్రొసీజర్ మాత్రం దేనికి కూడా ఉండదు. ఇప్పుడు మామూలుగా టమాటో పికిల్ పెట్టుకున్నాం, మనం మామూలుగా ఓ కేజీ తీసుకొచ్చుకొని స్టవ్ మీద అన్ని కోసేసుకొని చేసేసుకోవచ్చు, ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోద్ది. కానీ మామిడికాయ పికిల్ అయితే అలా కాదు కదా, చాలా టైం పట్టింది. సో నేనైతే ముందు ఒక బకెట్ తెచ్చేసుకుంటాను. నేను వాటర్ అయితే పోసేసుకొని నీట్ గా తుడుస్తున్నాను. నీట్ గా తుడుచుకుంటూ దాన్ని అయితే మనం మొత్తం క్లీన్ చేసుకుంటూ పైన తొడిమలు కట్ చేసుకుంటూ నీట్ గా అయితే పెడుతున్నాను. ఈలోపు మా పెద్ద పాప నా కష్టాన్ని చూసి భరించలేక వెంటనే స్పీడ్ అయితే టీ తీసుకొచ్చేసిందండి. మా పెద్ద పాపకు తెలుసు, మా చిన్న పాపకు తెలుసు, నేను ఏదైనా టీ తాగాను అనుకోని ఇంకా ఎనర్జెటిక్ గా పనిచేస్తున్నాను వాళ్ళిద్దరికి తెలుసు అనమాట. సో మా పెద్ద పాప నేను ఎప్పుడన్నా కొంచెం నీరసంగా అనిపించాను అనుకోండి, నాకు టీ పెట్టి తీసుకొచ్చిద్ది. తెలిసిపోతే అంతే పిల్లలకి. ఇంకా అంటారా, ఇంకో బకెట్ లో మా వీరాచారి కదా వాటర్ తీసుకొచ్చేసుకొని మా ఆవిడ కష్టపడితే చూడలేకపోతాను అబ్బోబోబో అనుకుంటూ వేరే బకెట్ లో వాటర్ అయితే తెచ్చేసుకున్నారండి. నేను ఒక పక్కకు తుడుస్తున్నాను, తను కూడా వచ్చేసి నేను కూడా నీట్ గా ఒకేసారి తుడిచేసి పక్కన పెట్టేద్దాం అన్నారు. చాలా కష్టపడుతూ ఇద్దరం అయితే తుడిచామండి. మొత్తాన్ని తెచ్చింది అయితే 30 కాయలే, కాకపోతే కష్టం మాత్రం బాగా ఉంది. ఎందుకంటే అక్కడక్కడ బ్లాక్ మరకలు మరకలు ఉంది, అవన్నీ నీట్ గా చేసుకోవాలి కదా. సో ఎప్పుడు ఇలాంటిది ఇంట్లో నేను చేయను. ఎప్పుడైనా అక్కడే తీసుకొని అక్కడే కొట్టించి అక్కడి నుంచే తుడుచుకొని మామిడికాయలు ఇంటికి పట్టుకొచ్చి ఆరబెట్టి చేసేదాన్ని. ఈసారి మమ్మీ కూడా ఇక్కడే ఉన్నారు కదా, సో మన పని అంతా బాగుండాలి కదా అనేసి ఈసారి పర్టికులర్ గా తోటకైతే వెళ్ళి మామిడికాయలు అయితే తెచ్చేసుకున్నాం కదా. సో నీట్ గా క్లీన్ చేసి నీట్ గా తొడవలు కట్ చేసుకొని మంచిగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాం. నేను ఎప్పుడెప్పుడు నీట్ గా తుడిచి పక్కన పెడదామో, వాటితో కాట ఆడుకుందామా అని అయితే మా చిన్నమ్మ ఎదురు చూస్తుంది. ఇంకా నీ పని అవ్వట్లేదా అని మా మమ్మీ తాపకోసారి వచ్చి నన్ను చూస్తుంది. ఎంతసేపు చేస్తావే ఈ పని అంటుంది. కానీ పని మొదలు పెడితే తెలుస్తుందండి పని ఎలా ఉంటది అనేది. అంతే కదా, చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారు, చేసేటోళ్ళకి తెలుస్తుంది పని అంటే ఏంటో. ఇలాంటి పనులు ఉంటాయి అనేసి ఈ ప్రోగ్రామ్ ఏదైనా మేము సండేనే పెట్టేసుకుంటాం. ఎందుకు అని అంటే డే మొత్తం దానికి పడుతుంది కదా. సో ఈ సండే దీనికి కేటాయించుదామని ఫిక్స్ అయిపోవా. డే కాదండి, డే ఫుల్ గా పట్టింది. తెల్లారి కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా అంట్లు మిగిలిపోయాయి. అలా జరిగింది ఇదైతే మొత్తానికి. సో ఇవన్నీ నీట్ గా మంచిగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ లో అయితే వేసుకొని మంచిగా నీట్ గా అయితే తూడ్చేసుకున్నామండి. తూడ్చేసుకున్నాక మనకు రాని పని మనం చెయ్యొచ్చా, అయినా కూడా మేము చెయ్యాలనుకుంటాం కదా. ఎందుకు అని అంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దని. రాకపోతే రాదని ఊరుకోవాలి. అలా ఎలా మా మమ్మీ నేను కూడా ఉన్నా కదమ్మా, నేను కూడా చేస్తా కదమ్మా అనేసరికి ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక, సో మనం కాయలు ఎప్పుడైనా కొట్టిస్తాం కదా, ఎందుకు ఈసారి మమ్మీ నేను కూడా ఉన్నా కదా హెల్ప్ చేస్తా అనేసరికి కాయలు కొట్టడానికి అయితే కత్తిపీట అయితే పట్టుకొచ్చామా. ఆ కత్తిపీట మామూలుగా సతాయించలేదు. అసలు కొట్టడం రాదు, కొడదామంటే కత్తి షార్ప్ గా లేదు. పోనీ షార్ప్ గా చేసుకొని కొడదామంటే అది ఎక్కడ పడిందో తెలియదు, చేతికి ఏమైందో తెలియదు. అయినా ట్రైల్ వేద్దాం కదా అనేసి నీట్ గా అయితే కత్తిపీటను కడిగేసుకొని మా హస్బెండ్ అయితే రంగంలోకి దిగిపోయారు. మొత్తానికి అయితే కింద పడో మీద పడో కుట్టుకుంటూ అయితే చేశారు. లాస్ట్ కు తనకు అలవాటు లేని పని కదా, సో తనకి ఇబ్బంది అనిపించింది. నేను ఇంకా అది చూసి భరించలేక చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్ళి ఒక పెద్ద కత్తి అయితే తీసుకొచ్చాను. దాని ద్వారా అయితే మా హస్బెండ్ ముక్కలన్నీ అయితే కట్ చేశారు. కట్ చేయడంతో అయిపోదు కదా, వాటిని నీట్ గా తూడ్చుకోవాలి, వాటి మీద ఉన్న పొట్టు వలుచుకోవాలి, చాలా పని అయితే ఉంటది కదా. దానికోసం తగుదనమ్మా అని మా అమ్మగారు కూడా ఊరికొచ్చారు. మా అమ్మ, మా హస్బెండ్, నేను, మా చిన్న కూతురు నలుగురం కలిస్తే గాని ఇక్కడ పని వర్క్ అయితే జరగట్లేదు. సో వన్ బై వన్ అందరం దీనికోసం కష్టపడ్డాం. ఎంతైనా 1 year ఉండే చట్నీ కదా, మాత్రం కష్టపడకపోతే ఎలా మరి. అందరం తుడుచుకుంటూ కట్ చేసుకుంటూ కూర్చున్నామా.
లంచ్ టైం కూడా అయిపోవస్తుంది బాబోయ్. ఇంకా ఈ పని చేసుకుంటూ లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ నాకు సండే వచ్చిందంటే ఇంట్లో ధమాకా స్పెషల్ ఉంటదండి. అలా ఉంటది నా పని మాత్రం. సో మా మమ్మీ మా హస్బెండ్ ఇద్దరు అయితే చాలా కష్టపడైతే ముక్కలైతే కట్ చేశారు. నేను చిన్న చిన్నగా తుడుచుకుంటూ వాళ్ళకైతే హెల్ప్ అయితే చేసుకుంటూ వచ్చాను. మొత్తానికి మా వర్క్ అయితే కంప్లీట్ అవ్వచ్చిందండి. అసలు ఇక్కడికి ఇంకా అసలు పని ముందుంటది. ఇక్కడ కాయలు కొట్టడమే అయిపోయింది, పిగిలి పెట్టడం అనేది ఇంకా ముందు చాలా పని ఉంది. ఇక్కడికే అలసిపోయాము, ఇంకా ఆ పని ఎలా ఉంటుందో చూడాలి ముందు. ఈ మా పెద్ద పాప అయితే ఇంకా కిచెన్ లోనే ఉంది. అమ్మ అడుక్కుంటూ అడుక్కుంటూ ఏదో ఒక పని చేస్తుంది. చిన్న పాప ఏమో మాతో పాటు కూర్చుండిపోయింది. మొత్తానికైతే ముక్కలు కొట్టడం, క్లీన్ గా నీట్ గా తుడవటం అన్ని జరిగిపోయాయండి. ఇంకా మొత్తం ఇదంతా చూస్తుంటే పెద్ద సంతలాగా ఉంది, మామిడికాయ సంతలాగా. సో తప్పదు కదా, అనుకున్నాం అంటే చేసేయాలి కదా. మొత్తానికి ముక్కలు అయితే కొట్టేసి నీట్ గా తుడిచేసి అన్ని ఒక బౌల్లోకి ఎత్తేసి అయితే కింద ఆరబెడదాం అనేసి వెళ్ళానా. ఇంకా ఇల్లుని చూస్తే నాకు మామూలుగా అనిపించలేదు. ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఒక్కసారి చీపురు పెట్టేశానంటే నీట్ గా అయిపోద్దని అనిపించి మొత్తానికి నీట్ గా చేసుకున్నాను. ఇంకా తిరిగి కిచెన్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే కిచెన్ వర్క్ ఆగిపోయింది కదా. సో ఈ మామిడికాయ చట్నీ ప్రొసీజర్ ఇంతవరకు వచ్చి ఆగిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఏముంది, వంట చేసుకొని తిని మళ్ళీ రంగంలోకి దూకేయాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మేము ఇలాంటి వీడియోస్ చేయాలి, మీరు